హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య దగ్గరికి స్వప్న వస్తుంది. స్వప్న రావడంతో ఏంటి అసలు తల్లి వచ్చినా కూడా ఇంకా నువ్వే ఎత్తుకోవడంలో అర్థమేముంది? మర్యాదగా ఆ బిడ్డను నాకు ఇవ్వు, వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాను. ఆ మాత్రం బిడ్డను చూసుకోదా? దేనికోసం వచ్చింది ఇక్కడికి అంటే ఇక రాజ్ పక్కన భారీగా తప్పించి బిడ్డకి తల్లిగా మాత్రం ఉండదన్నమాట. హాయిగా గురక పెట్టి నిద్రపోతుంది. బిడ్డను నీకు ఇచ్చింది, ఇది కరెక్ట్ కాదు, ఇటివ్వు అని చెప్పి లాక్కుంటూ తీసుకెళ్తుంది స్వప్న. స్వప్నక్క అది కాదు అన్న కూడా వినదు, వెళ్ళి ఇచ్చేస్తుంది. ఇక ఇచ్చిన వెంటనే అక్కడ రుద్రాణి అయితే వెంటనే కూడా తీసుకొని ఏంటంటే ఈ బాబుని పెంచడం నా వల్ల కాదు అంటూ ఉంటే, తల్లివి నువ్వే కాబట్టి నువ్వే చూసుకోవాలి, లేదంటే డౌట్ వస్తుంది, అప్పుడు మొత్తానికి మోసం అవుతుంది. ఎలాగైనా ఇంత ఆస్తి ఇంత డబ్బు కావాలంటే బిడ్డని పెంచడం తప్పు లేదు. అయినా నీకేమైనా కొత్త ఏంటి? ఎన్ని చేసుంటావు, ఎన్ని డ్రామాలు వేసుంటావు, ఎంతమందికి టోకరా వేసావు, అదంతా మర్చిపోయావా? ఆఫ్టర్ ఆల్ ఈ బిడ్డంతా అని చెప్పి అంటుంది. సరే ఆంటీ అని చెప్పి ఇక ఏదో రకంగా బిడ్డని ఇక పక్కన వేసుకొని పడుకోబెడుతుంది. ఒక పక్క రాస్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఆ పసిబిడ్డ తల్లి లేక నీ దగ్గర అటాచ్ అయితే నువ్వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి ఇస్తావేంటి, అసలు కన్న తల్లి కాదు కదా అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. మరి తల్లి కానప్పుడు ఇంట్లో ఎందుకుంటుంది? మనందరం దేనికి నిజం చెప్పలేకపోతున్నాం. బాగుంది విడ్డూరం, కావాలంటే మీరు వెళ్ళి తీసుకురండి, అక్కడ మీ అత్తుంది, ఎందుకు ఏంటని 1,00,000 క్వశ్చన్లు వేస్తుంది, దానికి సమాధానం చెప్పేసి రండి. నా వల్ల కాదు బాబు. అయినా ఈ ఆస్తి కోసం ఈ డబ్బు కోసం వచ్చిన ఆ తల్లి ఆ బిడ్డని ఎంతో కొంత తల్లి ప్రేమ చూపించనివ్వండి, నన్ను పడుకోనివ్వండి అని చెప్పి కావ్య అయితే ఇక నిద్రపోతుంది. ఇక మరొక వైపు రాజ్కి ఒకవైపు బిడ్డని ఏ రకంగా చూసుకుంటుందా ఏ రకంగా చూసుకోవట్లేదా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూనే ఉంటాడు. మరొక పక్క ఇక ఇదిలా ఉంటే కావ్య అప్పుకి కాల్ చేస్తుంది. అప్పు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి అనగానే, చెప్పక్క ఏంటి అని చెప్పి అడుగుతుంది. అదేనే మనం అనుకున్నట్టు ఈ దొంగ మాయని తీసుకొచ్చిన ప్లేస్లోనే అసలు మాయ ఉంటుందేమోనని నాకెందుకో అనిపిస్తుంది. దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఎంక్వైరీ చెయ్యి, అసలు మాయ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది అని చెప్పి అంటుంది. ఏంటక్క అంతా నీ చాదస్తం, కాకపోతే ఆ రోజు వెళ్ళాం కదా, కానీ ఇప్పటికీ నువ్వు ఇంట్లో ఏ విషయం చెప్పకుండా ఇంకా మీ అత్తింటి పరువు గురించి ఆలోచించడం కరెక్టేనా అని చెప్పి అప్పు అంటే, ఏంటి అప్పు అలా మాట్లాడుతున్నావు? ఇంత చేసి మొత్తానికి ఆ నిజాన్ని బయట పెట్టేది ఎలాగా? నిజానికి ఆ అసలు మాయని తీసుకొని వస్తే తప్పించి ఇగో ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అయినా ఇంట్లో కూడా చాలా గొడవలుగా ఉంది. ఇక మా అత్తయ్య కూడా ఆయనకి పెళ్లి చేస్తానంటుంది ఆ దొంగ మాయనిచ్చి. అందుకే ఖచ్చితంగా ఆ మాయ ఎక్కడుందో తెలుసుకొని తీసుకొని వస్తే ఈ సమస్యకి పరిష్కారం ఎదురవుతుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే సరే అక్క, నువ్వు చెప్పినట్టుగా ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం నేను ఎంక్వైరీకి వెళ్తాను అని చెప్పి ఇక అప్పు అయితే ఆ చుట్టుపక్కల ఏరియాలో అందరినీ అడగడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ వెళ్తూ ఉండగా అక్కడ పాత అడ్రస్ ప్రకారంగా ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు కావాలమ్మా ఏంటి అని చెప్పి అడగగానే, అది ఇక్కడ మాయ అనే అమ్మాయి ఉంటుంది కదా, తన అడ్రస్ కోసం వచ్చాను అని చెప్పి అప్పు అడుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాయన మాకు తెలీదు అన్నట్టుగా తల ఊపేస్తారు. ఎవరు కూడా ఏమీ చెప్పరు. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాయ తెలియదని అనడం కొంతమంది, అసలు మాయనే ఇక్కడ లేదని కొంతమంది, అసలు ఆ పేరు గల వాళ్ళు ఎవరు తెలియదని చెప్పి చాలామంది ఇక తలకు రకంగా చెప్పడంతో అప్పుకి విసుగొస్తుంది. ఏంటి ఈ మాయ గురించి ఇదొక సస్పెన్స్గా అయిపోయింది, అసలు ఈ అసలైన మాయ ఎక్కడుంది చచ్చింది అని చెప్పి ఇక అనుకుంటూ ఇక వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇక వెనుతిరిగి వెళ్ళిపోతున్న క్షణంలో దొంగమాయ ఇంటి దగ్గర ఒక వ్యక్తిని అయితే చూస్తుంది. ఇక వెంటనే ఈడెవరు, ఎక్కడున్నాడు, చిత్ర ఇక్కడే కదా దొరికింది, మాకు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాము. అసలు నిజానికి చిత్ర ఈ ఇంట్లోనే ఉంటుంది కదా, ఈ ఇంట్లో ఏమన్నా మాకు ఏదైనా సాక్ష్యాలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే అసలు ఎక్కడైనా నిజంగా ఏమైనా క్లూ దొరుకుతుందా అన్నట్టుగా ఇక అక్కడే దొంగతనంగా అక్కడ రూములోకి వెళ్తుంది ఇక అప్పు. ఇక ఆ వ్యక్తి లోపలికి బయటికి వెళ్తూ ఒక్కసారిగా లోపలికి వెళ్తాడు. ఇక అప్పుకి ఎందుకో డౌట్ వస్తుంది. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిన వ్యక్తి ఇక బయటికి రాకపోవడం, వెంటనే కూడా ఇక ఏం జరుగుతుందా అని చెప్పి వెంటనే అప్పు అయితే లోపలికి వెళ్ళి చూస్తుంది. అంతే, అక్కడ ఇక మాయ కనిపిస్తుంది. ఇక మాయ అని అప్పుకి ఎలా తెలుస్తుందంటే, ఆ అమ్మాయికి ఇక కుర్చీలో కట్టెలతో కట్టేసి ఉంటుంది మాయ. ఏయ్ మాయా, ఏంటి తెగ గించుకుంటున్నావు? నీకు ఎప్పుడో చంపేయాల్సింది, నిన్ను ఇంకా బతికి బట్టకట్టేలాగా చేస్తున్నారు. అయినా ఏంటి తెగ మంచిదానిలాగా బిల్డప్ ఇస్తున్నావు? అసలుకి పునాదేసిందే నువ్వు, ఇప్పుడేంటి తెగించుకుంటున్నావు? ఆగు, మొత్తానికి అన్ని పనులు పూర్తయిపోతే అప్పుడు నిన్ను వేసేస్తాము. అప్పుడు హాయిగా నువ్వు స్వర్గంలోనో నరకంలోనో గింజుకుందు గాని అని చెప్పి ఇక మాయని తిడుతూ ఉంటాడు ఆ వ్యక్తి అయితే. ఇక మాయను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు. అంటే మొత్తానికి మాయ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాయని తీసుకొచ్చి చిత్ర దగ్గర పెట్టుకొని ఈ గదిలో బంధించారన్నమాట. ఇక ఈ మాయ సంగతి నాకు తెలియదని ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో అక్క మీద రెచ్చిపోతున్నారన్నమాట. అమ్మయ్య, మొత్తానికైతే ఈ మాయ కంటబడింది, అంతే చాలు అని చెప్పి ఇక అప్పు అనుకుంటుంది. ఇక ఇక్కడ ఇలా ఉంటే ఇక ఇంట్లో పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇక అపర్ణకి లేనిపోని విషయాలన్నిట్లోనూ ఉచిత సలహాలు ఇస్తూ రుద్రాణి అయితే, వదిన నువ్వు ఇక నీ కొడుకు గురించి ఎంతగానో తప్పించిపోతున్నావు. నీ కొడుకు నీకు ఎప్పుడు కూడా ఏ మిషన్ దగ్గర కూడా నీకు నిజాన్ని అబద్ధాన్ని ఎప్పుడు చెప్పలేదు. నీ సంతోషమే తన సంతోషం అనుకున్నాడు రాజు అయితే. పాపం ఎంతగానో ప్రేమించి ఒక బిడ్డని తల్లిని కూడా చేసి మాయని ఇంటికి తీసుకొని వచ్చిన మాయకి సరైన స్థానం లేక ఇటు కళావతి అని తనని వదులుకోలేక నీ కొడుకు చాలా బాధపడుతున్నాడు వదిన. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగానే ఇక నీ కొడుకు సుఖమే నీకు ముఖ్యం. నువ్వు మాయకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ వదినా అని చెప్పి అంటూ ఉంటే, ఏం చెయ్యాలి, నా మనసుకి అలాగే ఉంది, మాయకి రాజ్కి పెళ్లి చేయాలని. కానీ ఇక అడ్డుగా ఉంది కదా కావ్య డైవర్స్ ఇవ్వనని చెప్పి అంటుంది. గట్టిగా పట్టుకొని కూర్చుంది అని చెప్పి అనగానే, అయ్యో వదిన, తన గురించి ఇంకా నీకు అర్థం కాలేదా? డైవర్స్ అయితే ఇవ్వనంటుంది. ఈ ఇంటి మీద తనకి ఎంతో గౌరవం ఉందండి, భర్త మీద ఎంతో ప్రేమ ఉందన్నది. మరలాంటప్పుడు నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం చేయించుకొని మాయకిచ్చి రాజ్కి పెళ్లి చేస్తానని చెప్పు. అప్పుడు ఖచ్చితంగా పెడుతుందేమో సంతకం. ఎందుకంటే అప్పుడైనా తన అసలు రూపం బయటపడుతుంది. డైవర్స్ ఇస్తే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, పాపం మట్టి పిసుక్కునే ప్లేస్కి వెళ్ళిపోవాలంటే కష్టం కదా. ఎంతైనా సంవత్సర కాలం పాటు ఈ ఇందిరా భవనం లాంటి ఇంట్లో ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళిపోవాలంటే కష్టం. అదే ఇక ఇల్లు వదలకుండా ఇంట్లోనే రాజ్కి మాయకి పెళ్లి చేసేసడానికి సంతకం పెట్టేస్తే చాలు కదా. పెడుతుందేమో, అడుగు వదినా అని చెప్పి ఇక ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోతుంది. ఆ మాటలు తీసుకున్న అపర్ణ వెంటనే ఇక ఖచ్చితంగా కావ్యకి సంతకం పెట్టమని చెప్తాను, సంతకం పెడితే నా కొడుక్కి ఆ మాయకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి పట్టుబట్టిన విక్రమార్కుడిలాగా అపర్ణ కాగితాలు తీసుకొని ఇక పొద్దున్న అందరూ ఉండగా కాగితాల మీద సంతకం పెట్టాలని చెప్పి ఇక కావ్యని పిలుస్తుంది. ఇదిగో కావ్య, నువ్వు నిన్న ఏం చెప్పావు? విడాకులు ఇవ్వనని చెప్పావు, ఈ ఇల్లు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పావు. మరి ఈరోజు కూడా నువ్వు అదే మాట మీద ఉంటావా అని చెప్పి అపర్ణ అడుగుతుంది. వెంటనే ఇక కావ్య, రోజుకొక రకంగా మాట మార్చడానికి ఇది వ్యాపారం కాదత్తయ్య గారు, ఖచ్చితంగా నేను నా మాట మీదే ఉంటాను. నేను ఆయనకి డైవర్స్ ఇవ్వను, ఈ ఇంట్లో నుంచి వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి అనగానే వెంటనే, సబాష్, నీ మనసులో ఉన్న మాట చెప్పావు. సరే అయితే నువ్వు డైవర్సు ఇవ్వవు, ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవు కాబట్టి నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం పెట్టు. వాడు ఒక బిడ్డకి జన్మనిచ్చాడు,
ఇక వాడి మనసులో ఇక మాయకి చాలా స్థానమే ఉంది. ఇక అంతకు తోడు మాయ ఒక బిడ్డ తల్లి కూడా. మెడలో తాలిబొట్టు లేకుండా ఒక బిడ్డకి తల్లిగా ఇంట్లో ఉండడం అంత కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు అడ్డుపడకుండా సంతకం చెయ్యి. అప్పుడు నువ్వు డైవర్స్ ఇచ్చినట్టుగా కాదు, ఇంట్లోంచి వెళ్ళనవసరం లేదు. నువ్వనుకున్నట్టే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది, లేదంటే నీకు ఈ స్థానం కూడా ఉండదు అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ. అప్పుడు కావ్యకి చాలా కోపం వస్తుంది, చాలా భయం వేస్తుంది. ఒక్కసారిగా ఏంటి అత్తయ్య గారు, నేను నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం పెట్టాలా అని చెప్పి అనగానే రుద్రాని, అయ్యో వదిన, నువ్వు ఇంకా ఏమోళ్ళున్నావు వదిన. ఈ ఇంట్లో బాగా భోగ్యాల గురించి, ఆస్తుల గురించి, అంతస్తుల గురించి, తన భర్త వేరొక అమ్మాయితో తప్పు చేసినా కూడా తట్టుకోగలిగింది. ఆ బిడ్డకి అన్ని రకాల సేవలు చేస్తుంది. అలాంటప్పుడు ఈ కావ్య ఇల్లు వదిలి వెళ్ళనని ఖచ్చితంగా చెప్పింది. ఇక సంతకం అంటావా, పెట్టి తీరాలి. ఎందుకంటే పొద్దున్న లెగిసినప్పటి నుంచి చాలా మంచి మాటలు, చాలా మంచి లక్షణాలతో మాట్లాడుతూ ఉన్న కావ్య ఇప్పుడు అసలు రూపం బయట పెడుతుంది అని చెప్పి ఇంకాస్త రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది రుద్రాణి. ఇక వెంటనే ఇక అక్కడ కావ్యకి చాలా కోపం వస్తుంది. మీరు నోరు మూసుకొని ఉంటారా, లేతే మూసుకోకుండా ఉంటారా? అయినా పెద్దరికం పేరు పెడితే రాదండి, అది మన మనసులో నుంచే రావాలి. అయినా మా ఇంటి సమస్యకి మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు పక్కన ఉండండి. మీ గురించి నేను చెప్పాల్సినప్పుడు చెప్తాను సమాధానం. అప్పుడు వరకు మీరు నోరు మూసుకొని పక్కకు వెళ్ళండి అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటకి అపర్ణ వెంటనే కూడా కావ్య, ఏం మాట్లాడుతున్నావు? కనీసం చిన్నంతరం పెద్దంతరం లేదా? ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు రుద్రాని ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది. రుద్రాని మాటల్లో తప్పే ఉంది? ఈ ఐశ్వర్యం, ఈ భోగభాగ్యాలు అనుభవించకుండా వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఉంటానని పట్టుబట్టుకొని కూర్చున్నావు. అలాంటప్పుడు నువ్వు సంతకం పెట్టడంలో తప్పే ఉంది? సంతకం పెట్టమని ఇక రుద్రాని అనడంలో తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా చాలా కోపం కంట్రోల్ చేసుకోకుండా ఇక కావ్య అంటుంది, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? ఈ ఇంట్లో భాగభోగ్యాల గురించి, ఆస్తి గురించి, అంతస్తు గురించి నేను ఈ ఇంట్లో లేను. నిజానికి నా కళ్ళ ముందు నిలువెత్తు బంగారపు రాసులు పోస్తున్నా అవి నాకు అనవసరమే నా భర్త ముందు. అయినా మీరందరూ అన్నట్టు నేను డబ్బు కోసమే ఈ ఇంటికి వచ్చాను అంటే మీరందరూ కలిసి నాకు ఎండీగా ఈ కంపెనీ బాధ్యతలు అప్పచెప్పారు. నేను కనీసం కొంచెం కూడా కంపెనీ బాధ్యతలు తీసుకోనని పక్కకి వచ్చేసాను. మీరు అనుకున్నట్టు డబ్బు కోసమే చేసుంటే కంపెనీ బాధ్యతలు తీసుకొని నా డబ్బు కోసం నేను ఎంతగానో డబ్బు చేతికి అందినంత డబ్బు దోచుకొని ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. కానీ నేను అలా చేయలేదే. ఇంకొంచెం మీరు బాగా ఆలోచిస్తే ఇంకొస్త అర్థమవుతుంది. మీరన్నట్టుగానే డైవర్స్ కూడా చాలా పెద్ద విషయం. డైవర్స్ కావాలని చెప్పి తీసుకునేటప్పుడు మనోవర్తి కింద నాకు ఈ ఆస్తి రాసిమ్మంటే మీరు రాసిస్తారు, లేదా రాసిమ్మనరా చెప్పండి అనగానే అపర్ణ నోటి వెంట మాట రాదు. అయినా కూడా నేను ఆ విషయంలో కూడా తోసిపుచ్చేశాను. అంటే మీకు ఇక్కడికి అర్థం కాలేదా? నేను ఈ ఇంటికి డబ్బు కోసం రాలేదని. అయినా నా జీవితం గురించి మీరెవరండి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురావడానికి? నేను ఎందుకు సంతకం పెట్టాలి? నా భర్త నేను ఇద్దరం మంచిగానే ఉన్నాము. నేనంటే ఆయనకి ప్రేమ, ఆయనంటే నాకు ప్రేమ. మా ఇద్దరి మధ్యన ప్రేమ ఉన్నప్పుడు ఆయనకి వేరొక అమ్మాయితో పెళ్ళి నేనెందుకు చేయాలండి అని చెప్పి కావ్య గట్టిగానే నిలదీస్తుంది. నీ మీద ప్రేమ, అది నా కొడుక్కి ఏంటి కలగంటున్నావా? నీ మీద ఎప్పుడూ కూడా ప్రేమ లేదు నా కొడుక్కి అనగానే మీరంటే ఎలాగండి? మీ మనసులో ఉన్న మాట బయటపడకండి. మీ అబ్బాయి మనసులో ఉన్న మాట చెప్పాలి. అయినా ఈరోజు నేను అడుగుతున్నాను, మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది లేదన్నది మీకెలా తెలుసండి? అంటే మీరే మీ అబ్బాయికి నూరి పోసారా? కళావతిని ప్రేమించద్దు, కళావతిని భార్యగా అనుకోవద్దు, ఎప్పటికైనా నీకు నేను పెళ్లి చేస్తానని మీరేమన్నా మీ కొడుక్కి మాట ఇచ్చారా అని చెప్పి కావ్య అనగానే కావ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అరవద్దు. మీరు ఎప్పటి నుంచో నన్ను కోడలుగా మీరు ఏ రోజు అనుకోలేదు. కానీ నేను మాత్రం ఈ ఇంటికి మిమ్మల్ని అత్తగానే అనుకుంటున్నాను. కాబట్టి ఆ గౌరవంతోనే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. మీరు అనుకున్నట్టు మీ అబ్బాయికి నా మీద ప్రేమ లేకపోతే నాతో ఎందుకు కలిసి ఉంటున్నాడు? నాతోనే బెడ్రూమ్లో ఎందుకు ఉంటున్నాడు?
అంతెందుకు, ఈ బిడ్డ తల్లి వచ్చి ఇప్పటికి వారం రోజులైంది. మీరు ఒక్కసారైనా ఆ బిడ్డ తల్లితో మీ అబ్బాయి మాట్లాడుతూ ఉండడం మీరు గమనించారా? అంతెందుకండి, కన్న తల్లి అని చెప్పి వచ్చిన ఈ మాయ ఈ బిడ్డను తీసుకొని ఎత్తుకుందా? కనీసం తినిపించిందా? ఆ బాబుకు కావలసినవి ఏమన్నా చేసిందా? ఏమీ చేయలేదు. చివరాఖరికి ఎప్పుడు చూసినా గోతికాడ నక్కలాగా ఎప్పుడు ఎవరు వస్తారా వాళ్ళకి నేను ఏదో రకంగా మంచి చేసుకొని ఈ ఇంటి వాళ్ళని తన సొంతం చేసుకోవాలని చూస్తున్న ఈ మాయ కోసం నన్ను సంతకం పెట్టమంటారా అని చెప్పి కావ్య అంటుంది. అప్పుడు వెంటనే కూడా ఇక అపర్ణ, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నీ మనసులో రాజ్ మీద నీకు ప్రేమ ఉండొచ్చు, ఎందుకంటే నా కొడుకు చాలా మంచివాడు కాబట్టి, కానీ నా కొడుక్కి నీ మీద ఎలాంటి ప్రేమ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, ఏంటి అపర్ణ, ఇందాక నుండి చూస్తున్నాను కదా అని చాలా మాటలు మాట్లాడుతున్నావు. అసలు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది లేదు అని చెప్పడానికి నువ్వెవరివి? అయినా రాజ్, ఇప్పటి నుంచి నేను ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. అసలు నీ కొడుకు ఏ రోజైనా నా బాయ నాకు కావాలి, నా అమ్మాయికిచ్చి పెళ్లి చేయి మమ్మీ అని చెప్పి నిన్ను అడిగాడా? అనగానే సైలెంట్ అయిపోతుంది. వెంటనే ఇక రాజు అయితే అలానే చూస్తూ ఉంటాడు. ఏరా మనవడా, ఎంతవరకు వచ్చినా నోరు విప్పవేంట్రా? నిజానికి ఆ మాయని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? అది కూడా కావ్యని పుట్టింటికి పంపించేసి ఇదిగో ఈ మాయని పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడపాలనుకుంటున్నావా? కుండ బద్దలు కొట్టినట్టుగా నీ సమాధానం చెప్పు. మొన్న కూడా నీకు ఈ విడాకుల గురించి అడిగితే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మీ అమ్మ అదే మదునుగా తీసుకొని ఈరోజు నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం పెట్టమంటుంది. ఏంట్రా, నువ్వు చేసిన తప్పుకి కావ్య ఎందుకురా సంతకం పెట్టాలి అని చెప్పి ఇక ఇందిరాదేవి కావ్య వైపు గట్టిగానే వాదిస్తుంది. ఇక అప్పుడు రాజ్ వెంటనే కూడా ఇక ఫోన్ మోగుతూ ఉండటం గమనిస్తాడు. ఇక ఒక్కసారిగా ఫోన్ని రిసీవ్ చేసి తీసుకుంటే, బావా నీకు అర్జెంటుగా ఒక వీడియోని పెట్టాను, ఒక్కసారి చూడు బావా అని చెప్పి ఇక అప్పు చెప్తుంది. వెంటనే ఇక రాజ్ అయితే, ఏంటి వీడియోనా అని చెప్పి ఇక వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక అందులో రాజ్ ఊహించని ఇక ట్విస్ట్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇక మనసులో నుండి చాలా బరువైన బాధ మొత్తం దిగిపోతుంది రాజ్కైతే. ఇక వెంటనే అపర్ణ వచ్చి, అరే రాజ్, ఏంటి, ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? నీకు నువ్వే ఒక అమ్మాయితో ఇక మంచిగా కాపురం చేసేసి ఒక బిడ్డని కన్నావు అంటే నీ మనసులో చాలా ప్రేమ ఉంది కాబట్టినే ఇంతకాలం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు నిజానికి ఈ కావ్య నీ భార్యనని చెప్పి చాలా తలపొగరుతో ఇక నాకే ఎదిరిస్తుంది. నీ మీద తనకి ప్రేమ ఉందట, తన మీద కూడా నీకు ప్రేమ ఉందంట. లేదని చెప్పి నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం పెట్టమని చెప్పు, అప్పుడే నీ బిడ్డకి ఈ వారసత్వం దక్కుతుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, ఒకవైపు రుద్రాని ఒకవైపు చిత్ర ఇద్దరు ఒకరికొకరు మొహాలు చూసుకుంటూ సంతోషపడిపోతూ, నువ్వు హ్యాపీగా ఈ ఇంట్లో సెటిల్ అయిపోవడం గ్యారంటీ చిత్ర. ఇక ఖచ్చితంగా మా వదిన మాట అంటే మాటే. మా వదిన మాట తీసుకొని రాజ్ కూడా నడుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు రాజ్కి ఏమి చెయ్యాలన్నా, ఏ రకంగా మాట్లాడాలన్నా ఎటువైపు చూసినా దారులు మూసుకుపోయాయి. కాబట్టి చచ్చినట్టు ఇప్పుడు కావ్య దగ్గరికి వచ్చి సంతకం పెట్టమని అడుగుతాడు. లేదంటే పాపం ఇక తండ్రిని దొరికించేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఏమి చెప్పలేడు. ఇక మమ్మీ నీ ఇష్టమే నా ఇష్టమని చెప్తాడు చూడు అని చెప్పి ఇక సైలెంట్గా చిన్నగా చెప్తూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే రాజ్ అయితే ఫోన్ని జోబులో పెట్టుకొని ఇక వెంటనే బిడ్డని తీసుకొని వచ్చి కళావతి అని చెప్పి చేతిలో పెడతాడు. ఇక వెంటనే సీరియస్గా అందరూ చూస్తూ ఉండగా వచ్చి ఇక అక్కడే ఉన్న చిత్ర చెంప చెల్లుమని వాయిస్తాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇలా కొట్టాడు రాజ్ అని చెప్పి తానలక్ష్మి, ఇక అటువైపుగా ఉన్న ప్రకాశం, సుభాష్ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అపర్ణ అయితే ఇక షాక్ అయిపోతుంది. చిత్ర వెంటనే, ఏంటి రాజ్, ఏంటి, నన్నెందుకు కొట్టావు? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నాతో ప్రేమించి నన్ను మోసం చేసి బిడ్డను కన్నావు, కానీ ఇప్పుడు పెళ్ళి అనేసరికి నన్ను కొడతావా అని చెప్పి అనగానే, నోరు మొయ్,
ఏంటే రాజుని పిలుస్తున్నావు? నోటికి ఎంత వస్తే అంతేనా? నేను నీకు ఏమవుతానే చెప్పు అని చెప్పి చంపని చెల్లు మనిపిస్తాడు ఇంకొకటి. వెంటనే ఇక చిత్రకి సీన్ అర్థమైపోతుంది. ఏదో జరిగింది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఈ టైంలో నేను ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి పక్కకు తిరిగి చూస్తుంది. రుద్రాని వెంటనే సైగ చేసి, అదేంటి రాజ్, ఎందుకు చిత్రని అని ఎందుకు మాయని కొడుతున్నావు? అసలు ఏం తప్పు జరిగింది? నిజానికి మాయ అన్న దీంట్లో తప్పే ఉంది. తనని ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానని ప్రెగ్నెంట్ చేశావు, ఇప్పుడేమో బిడ్డని ఇంటికి తీసుకొని వచ్చావు. నీ భార్య కదా ఎక్కడ ఉన్న మాయని ఇంటికి తీసుకొని వచ్చింది. పాపం తనంతకు తాను రాలేదు కదరా, అజ్ఞాతంలో ఉండిపోయిన మాయని తీసుకొని వచ్చింది నీ భార్య. మరి అలాంటప్పుడు తనని పెళ్లి చేసుకొని తన మెడలో 3 ముళ్ళు కట్టి ఆ బిడ్డకి ఈ ఇంటి వారసత్వాన్ని ఇవ్వడంలో ఇంకా మాయ చేసిన తప్పే ఉంది. ఎందుకు కొట్టావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా రాజు అయితే, అత్త, నీ మానాన నువ్వు లేకపోతే నీ చెంప కూడా చెల్లు మారిపోయి పగిలిపోతుంది, జాగ్రత్త అని చెప్పి వెంటనే కూడా, మమ్మీ ఈరోజు నీకు అన్ని విషయాలు తెలియాలి మమ్మీ, ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇలాంటి విషయం గురించే ఇంతకాలం ఎన్ని మాటలన్నా పడుతున్నాను, ఎంతటికైనా తెగించాను. కానీ ఇప్పుడు అదేమీ అవసరం లేదు. ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్తాను అనగానే సుభాష్ వచ్చి, రాజ్ అనగానే, అవును డాడీ, నాకు మొత్తానికి నిజమంతా అర్థమైపోయింది. ఈ విషయాలన్నీ కూడా ఇక దాచాల్సిన అవసరమే లేదు అనగానే వెంటనే ఇక రుద్రాని, ఏంటి ఏ విషయాలు అనగానే, అత్త నీకు ముందే చెప్పాను, నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే నీ మర్యాద నీకు దక్కుతుందని, లేదంటే అని చెప్పనగానే అపర్ణ వెంటనే, ఏంటి రాజ్, ఏంటి ఏ నిజాలు నువ్వు బయట పెట్టాలనుకుంటున్నావు? ఏ నిజాలు నా దగ్గర నుంచి దాచిపెట్టావు అనగానే ఇక అప్పుడు, ఒరే రాజ్ నువ్వు ఆగరా అని చెప్పి వెంటనే కూడా అపర్ణ, ఏ నిజాలు వాడు దాచిపెట్టలేదు, నా వల్లే వాడు దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు వాడు ఇంత నిర్భయంగా నిజాన్ని బయట పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా నా విషయంలోనూ రాజ్ విషయంలోనూ ఏ తప్పు జరగలేదని నాకు అర్థమైంది అనగానే, అవును డాడీ, కరెక్ట్గానే మీరు చెప్పారు. ఇదిగోండి డాడీ, ఈ వీడియో అప్పు నాకు పంపించింది అనగానే ఒక్కసారిగా కావ్య కూడా, ఏంటండి అప్పు పంపించింది ఆ వీడియో అని చెప్పనగానే, అవును కళావతి, నిజానికి ఈ బిడ్డ తల్లి మాయ అప్పు చేతికి చిక్కింది. అప్పునే ఇక మాయతో మాట్లాడించి ఇదిగో ఈ వీడియో పంపించింది అనగానే అపర్ణ ఇక వీడియో చూస్తుంది. వీడియో చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇక ఏమనాలో అర్థం కాని పరిస్థితిలో అపర్ణ అలాగే కూర్చుండిపోతుంది. ఇక వెంటనే రాజ్ వచ్చి, అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇంతకాలం ఇదిగో ఈ బిడ్డని నేను నా తండ్రికి పుట్టిన బిడ్డ అని చెప్పి నా గుండెల మీద వేసుకొని నా కొడుకు అని చెప్పి ఇంట్లోకి నేను ఒక అబద్ధాన్ని ఇక నిజమని చెప్పి అందరికీ నమ్మిస్తున్నాను. నిజానికి ఈ బిడ్డ అనేవాడు ఈ ఇంటికి పుట్టలేదు, అసలు ఈ బిడ్డకి ఇంటికి సంబంధమే లేదు అని చెప్పి అంటాడు రాజు. అయితే ఇక వెంటనే ఇందిరాదేవి, సీతారామయ్య, అక్కడే ఉన్న అందరూ కూడా దెబ్బకి ఆశ్చర్యపోతూ, ఏంట్రా రాజ్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే, అవును నానమ్మ, మమ్మీ విషయంలో డాడీ చాలా భయపడ్డారు. అసలు నిజానికి డాడీ ఏ తప్పు చేయలేదు. డాడీని బ్లాక్మెయిల్ చేసి డాడీ దగ్గర నుంచి డబ్బు గుంజాలని ఒక కక్కుర్తి లెక్కలు చేసి ఒక ప్లాన్ వేసింది ఈ మాయ. కానీ ఈ మాయ వేసిన ప్లాన్తోనే కొంతమంది అత్యాసపోతోలు ఆ మాయని ఎరవేసి డబ్బుని ఇంకాస్త ఎక్కువ లాగాలని బాగా ప్లాన్ చేసి ఆ మాయని కిడ్నాప్ చేశారు. చేసిన వాళ్ళు కరెక్ట్గా చేసుంటే చాలా బాగుండేది. కానీ ఆ మాయ ఇక అప్పుకి దొరికిపోయింది. ఆ మాయ గురించే ఇంతకాలం ఈ ఇంటికి ఈ బిడ్డకి తల్లి అని చెప్పి ఇదిగో ఈ మోసగొత్తైన ఈ మాయ కాని మాయ చిత్ర వచ్చినా కూడా తల ఉంచుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో డాడీ ఎంతగానో మనస్తాపం చెందారు. ఇక మాయతో పాటు తను ఏవో ఫోటోలు దిగారని మాయ ఆయనకి బ్లాక్మెయిల్ చేస్తే డాడీ చచ్చిపోదామని కూడా అనుకున్నారు. ఆ రోజే తెలిసింది ఇక డాడీ విషయంలో నేను ఇక ఎలాంటి ఆలస్యం చేయకూడదని, నా క్యారెక్టర్ ఏమైపోయినా పర్వాలేదు
ఆ కొడుకును నా కొడుకు అని చెప్పి ఇంటికి తీసుకొని వస్తానని నిజానికి డాడీకి ఆ మాయకి పుట్టిన బిడ్డ అని నమ్మాను. కానీ ఈరోజు తెలిసింది నిజానికి ఆ బిడ్డకి డాడీకి ఎలాంటి సంబంధం లేదని, డాడీని కావాలని డబ్బు కోసమే ఎరవేసి ఆ బిడ్డని డాడీకి పుట్టిన బిడ్డ అని అబద్ధం చెప్పిందని మొత్తం తెలిసింది. ఇదిగోండి ఇందులో చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పి అందరికీ చూపిస్తాడు. అందులో ఇక మాయ అందరికీ నమస్కారం చేస్తూ, ముఖ్యంగా అపర్ణ గారు, అపర్ణ మేడం మీకు శతకోటి దండాలు. నిజానికి నేను మీ కంపెనీలో పనిచేసే మాయని. నేను అత్యాశకు పోయి సార్ని కావాలని టార్చర్ పెట్టాను. లేనిపోని ప్రూఫ్లు చూపించి ఆయనని లొంగ తీసుకోవాలని చూశాను. కానీ ఆయన నా మాటలన్నీ నమ్మేశారు. ఆయనకి మీటింగ్కి వచ్చేసరికి ఆయన మత్తులో ఉన్నారు. ఆయన మత్తులో ఉండడానికి కారణం కూడా నేనే. ఆయన తాగిన కూల్ డ్రింక్లో మత్తు మందుని కలిపేసి నా వశపరుచుకున్నట్టుగా నేను చేశాను. కానీ ఆయనకి ఏమీ తెలియదు. మత్తులో ఆయన మునిగిపోయి ఉన్నారు. ఆయనతో పాటు ఒక 4-5 ఫోటోలు, క్లోజ్గా ఉన్న ఫోటోల్ని తీసి ఆయన్ని బెదిరించాను. ఆయన నాకు డబ్బు ఇస్తే ఆ డబ్బుతో నేను నా కష్టాలని నేను తీర్చుకోవాలనుకున్నాను. కానీ నా వెనకాలే నా గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్న మీ ఇంటి కుటుంబంలో ఉన్న రుద్రాణి, అలాగే చిత్ర, వీళ్ళిద్దరూ కలిసి నన్ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇంకా డబ్బును తీసుకురమని నన్ను వేధించారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళని అడగనని నేను కూడా రివర్స్గా వాళ్ళని బెదిరించాను. అంతే. అప్పటి నుంచి నన్ను ఈ మారుమూల గదిలో కట్టిపడేశారు. నన్ను రేపో మాపో చంపేయాలని ప్లాన్ కూడా వేస్తున్నారు. మీ ఇంట్లో ఉన్న రుద్రాని సర్వసాధారణమైన మనిషి కాదు. మీ ఇంటి ఆస్తి గురించి డబ్బు కోసం ఇంటి పిన్నింటి వాసాలే లెక్క పెట్టే రకం. సుభాష్ గారిని తనకు తానే ఆ ప్లాన్ వేసి సుభాష్ గారిని అందరి ముందు పరువు తీసేస్తాను, అందరి ముందు మీ గురించి, మీ ఫోటోల గురించి అందరికీ చూపిస్తానని బెదిరించమంది. నేను చెయ్యనని చెప్పేసరికి నన్ను పక్కకి తప్పించి నా స్థానంలో చిత్ర అనే అమ్మాయిని తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తుంది. దయచేసి ఆ చిత్రని అలాగే రుద్రాణిని నమ్మకండి. ఆ చిత్ర ఎంతో మోసకారి. ఇలాగే పెద్ద పెద్ద కుటుంబాల్లో లేనిపోని గొడవలకు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బును గుంజే రకం. వీలైనంత డబ్బుని దోచుకొని వెళ్ళిపోయే రకం అని చెప్పి చిత్ర గురించి, రుద్రాణి గురించి చాలా 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 విషయాలైతే ఆ వీడియోలో చెప్తుంది మాయ. ఆ మాటలు విన్న అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య, సుభాష్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అక్కడే ఉన్న రుద్రానికి చెమటలు పట్టేస్తాయి. వెంటనే రాహుల్ వచ్చి, అమ్మ బాబోయ్, ఈ విషయంలో మమ్మీతో పాటు నాకు విషయం తెలిసిందని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. మమ్మీనే చేసింది ఈ ప్లాన్ అంతా. ఎంతైనా నేను కొంతవరకే ప్లాన్లు వేస్తాను, కానీ ఇలాంటి ప్లాన్లు ఎప్పుడు వేయను. కాబట్టి మమ్మీని నేను అస్సలు కాపాడలేను అని చెప్పి రాహుల్ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే రాహుల్ అనగానే, అమ్మ నీకో నమస్కారం. నువ్వు ఏ ప్లాన్ వేసినా నిజానికి నా ప్లాన్లో లేను. నన్ను నమ్మరా రాజ్. నిజానికి నాకు ఎంతో కొంత దుర్బుద్ధి ఉంది, కానీ మమ్మీతో ఈ విషయంలో నేను చేయి కలపలేదు అని చెప్పి అనగానే, అరే రాజ్ అసలు అనగానే చంప మీద కొడతాడు రాజ్. అయితే నేను నిజానికి ఎప్పుడు కూడా బయటగా అనాథగా ఇంట్లో వచ్చిన అత్తవు అనుకోలేదు. సొంత మా నాన్నగారులతో పుట్టిన అక్క చెల్లెలు అనుకున్నాను. కానీ ఇంత గలీజ్గా ఆలోచించి ఇంత పరువు నష్టం చేపించి చివరాఖరికి ఇదిగో ఈ దరిద్రమైన మాయను కూడా ఈ చిత్రను కూడా తీసుకొని వచ్చి నీ అంతలు నువ్వు నీ గోతిని తవ్వుకున్నావత్త. నిన్నెవరూ ఏమి బాగు చేయలేరు. అలా అని చెప్పి నిన్ను ఊరికే వదిలేస్తే ఇంకాస్త జీవితాలని పాడు చేసేస్తావు. ఇలాంటి మనిషివి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఒకప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని పెంచావు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో నిన్ను పోలీసులకి పట్టించట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళొత్తా అని చెప్పి రుద్రాని బట్టల బ్యాగ్ని ఇసిరి కొడతాడు రాజైతే. వెంటనే చిత్ర ఏమి తెలియకుండా అలానే వెళ్ళిపోతుంటే వెనక నుంచి కావ్య వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఈ రకంగా సాగనంపుతానని ఎలా అనుకున్నావే? నా భర్తనే టార్చర్ చేస్తావా? నీ మెళ్ళలో 3 ముళ్ళు కట్టితే ఈ ఇంటికి మహారాణి అయిపోతావా? నీలాంటి వాళ్ళని ఎలా వదిలిపెడతామనుకుంటున్నావు?
అని చెప్పి అనగానే ఈ లోపల పోలీసులు వస్తారు. ఇక చిత్ర లాక్కుంటూ వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అప్పు అయితే ఇక మాయ దగ్గర నుంచి వీడియో పంపించడం వల్ల ఇంట్లో అందరూ కూడా అప్పు విషయంలో చాలా మెచ్చుకుంటారు. ఇక కావ్య అలానే నుంచుని ఉండగానే ఇక అపర్ణ వచ్చి 2 చేతులు పట్టుకొని, అమ్మ కావ్య, నేను చాలా చెడ్డగా ఆలోచించాను, నా కొడుకు గురించి స్వార్థంగా ఆలోచించాను. ఇప్పుడు నిజంగా నాకు కళ్ళు తెరుచుకున్నాయి. నీ మూలంగా కుటుంబ పరువే దక్కింది. మీ కుటుంబం వల్ల మా కుటుంబం ఈ రోజుతో పరువుతో నుంచోగలిగింది. ఇక ఎప్పుడు కూడా నీకు నేను అత్తని కాదు, ఒక తల్లిని. ఇక నా కొడుకు నువ్వు ఇద్దరు కూడా కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి కావ్య అలాగే రాజ్ ఇద్దరి చేతుల్ని కలిపి ఇక అపర్ణ అయితే ఒక్కటి చేస్తుంది, రాజ్ని కావ్యని. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.